నేనైతే చాలా బోరు కొడుతుందని ఈ మధ్యాహ్న టైంలో అంతరగమ పార్కు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పూల మొక్కలు, చుట్టూ పచ్చని ప్రకృతి, చెట్లు, ఆ బతుకమ్మ, చెరువు, అందమైన పువ్వులు, పూల వనమే అక్కడ నాకు కనిపించింది. చాలా బాగుంది నిజంగా. పచ్చని ఆకులతోటి, పచ్చని చెట్లతోటి ఎంతో అందంగా కలకల్లాడుతూ, పువ్వులైతే చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచి వసతులు కూడా ఉన్నాయి అక్కడ. చూడండి, కూర్చోవడానికి, సరదాగా కూర్చుండి మాట్లాడుకోవడానికి బెంచీలు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నవండి. లోపల కూడా మంచి విలాసవంతంగా, అదిగో లోపలికి, ఆ మెట్లకి లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఫ్యామిలీతోటి వీకెండ్ వచ్చిందంటే చిన్న పెద్ద ముసలి ముతక పిల్ల పాపలతోటి వచ్చి ఇక్కడ కూర్చోండి, వీకెండ్ హ్యాపీగా జరుపుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో, కూర్చొని కూడా ఎంత అఫీషియల్గా ఉందో చూడండి. చాలా బాగుంది నిజంగా. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, దానిపై నుంచి ఎక్కి అలా కిందికి జారుతూ ఉంటారు పిల్లలు. ఈ టైం మధ్యాహ్నం టైం కనుక అందరూ స్కూల్లో ఉంటారు కనుక నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చిన కనుక అందుకే ఎవరు కనిపించడం లేదు మీకు. అందుకే నేను చూపించలేకపోతున్నా. ఇటు నుంచి ఎక్కి అటు నుంచి కూర్చొని జారుతూ ఉంటారు పిల్లలకు, భలే సరదా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఎక్కి అటు నుంచి దిగడానికి చాలా బాగుంటుంది. ఇది దాన్ని పేరేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఉయ్యాల ఊగుతూ కూడా సరదాగా ఆడుకోవచ్చు. నా పసితనంలో అయితే ఉయ్యాల ఊగేవాళ్ళం, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకనంటే ఊగుతూ అందరు నవ్వుతారు. ఇదిగో దానిపైన పిల్లలు కూర్చుండబెట్టి తిప్పుతారు. చూడండి ఎంత బాగుందో. నిజంగా చాలా బాగుంది కదా. మీరు కూడా వీలైతే వీకెండ్ చూసుకొని రండి. అంతరగామ పార్క్ అండి. జగిత్యాల నుంచి అంతరగామ వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది. కూర్చొని మంచిగా భోజనం చేసుకోవచ్చు, పిక్నిక్ లాగా రావచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఆడుకోవడానికి వసతులు ఉన్నవి, కూర్చోవడానికైతే బెంచీలు చాలా ఉన్నవండి. అంతేకాదు సమ్మర్లో అయితే ఇక్కడ ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ బతుకమ్మ స్పెషల్ అండి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఇక్కడ బాగుంటుంది. అదిగో కనిపించేది చెరువు. సమ్మర్లో అయితే ఇక్కడ ఈత కొడతారండి. ఓ బీచ్లా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది నిజంగా. చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడైతే వాటర్ తక్కువ ఉన్నవి. వర్షం పడ్డదంటే నీళ్ళు ఫుల్గా వచ్చేస్తాయి. అప్పుడు అలలు వస్తూ ఉంటే ఆ అలలకు నిజంగా చాలా బాగుంటుంది చెరువు. ఆ మెట్ల నుండే ఈ చెరువు దగ్గరికి కిందికి దిగాలి. చూడండి చాలా పెద్ద చెరువు. అటు లింగంపేట, ఇటు అంతరగామ, ఇటు జగిత్యాలు, మూడుటికి మధ్యలో అన్నట్టుగా ఉన్నది ఇది ఇప్పుడైతే. కానీ అంతరగామ లింగంపేట కిందికే వస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు. ఆ చెట్ల కింద కూర్చుండి ఆడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఎటు చూసినా కానీ బెంచీలు. అదిగో ఆ బతుకమ్మ చుట్టూ గ్రామస్తులందరూ అక్కడికి వచ్చి ఆడతారు బతుకమ్మ.